2026 ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది? ఒకవేళ ఆర్థికంగా ఏదైనా తేడా ఉంటే దానికి ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? మనం ఇప్పుడు అది చూడబోతున్నాం. 2026 సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక అభివృద్ధి మరియు పరిహారాలు ఎలా ఉన్నాయంటే, ఈ పరాభవ నామ సంవత్సరం మేషరాశి వారికి శని ద్వాదశ స్థానం గోచారం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి పరిహారాలు చెప్పడం జరిగింది. శని శాంతి పరిహారం చేసుకోవాలి. మేషరాశి వారి సంవత్సరంలో ముఖ్యంగా శని భగవానుని స్తుతించాల్సిందే, తైలాభిషేకం చేయాల్సిందే. శని 19,000 సార్లు శని భగవానుని బ్రాహ్మణుల చేత జపం చేయించుకొని ఆ హోమాదులన్నీ చేసుకోవాలి. ప్రతి శనివారం శనీశ్వరునికి 19 ప్రదక్షిణాలు చేయడం, నల్ల నువ్వులతో దీపం వెలిగించడం, పేదలకు నల్ల దోస్తులు ఇవ్వడం, చెప్పులు లాంటిది ఇవ్వడము. దీనివల్ల అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయి, ఆర్థిక స్థిరత్వం వస్తుంది. మరి ఈ ఒక గ్రహమే అంటే కుజగ్రహ శక్తి పెంచే పరిహారం కూడా ఉంది. మేషరాశికి కుజగ్రహానికి అనుగ్రహం కూడా కావాలి. అధిపతి కుజుడు, అంగారకుడు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. ఎర్ర పువ్వులతో ఆరాధన చేయాలి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పాలి. ధైర్యం పెరుగుతుంది, ఉద్యోగం వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏమైనా పరిహారం చేయాలా అంటే, ఆర్థిక అభివృద్ధికి చేయాల్సిందే. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయాలి, కుంకుమార్చన చేయాలి, పసుపు బెల్లం దానం ఇవ్వాలి. దీనివల్ల ధనయోగం పెరుగుతుంది, సంపద నిల్వ ఉంటుంది. ఇంకా దీని తర్వాత గోపూజ అనేది ఒకటి చేయాలి. మేషరాశి వారికి శుభం. నెలలో ఒకసారైనా గోపూజ చేయండి మేషరాశి వారు. పశువులకి పచ్చ గడ్డి దానం ఇవ్వండి. ఇంకా దీనికోసం ఒక ప్రత్యేక మంత్రం కూడా ఉంది. ఎలా చేయాలంటే, ప్రతిరోజు ఉదయం ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అని 108 సార్లు చేయండి. దీనివల్ల ధన ప్రవాహం పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి, అప్పులు తగ్గించాలి, కొత్త అవకాశాలు ఉపయోగించుకోవాలి. శని శాంతి, కుజశక్తి, లక్ష్మీ కటాక్షం ఈ 3 ఉంటే మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. విజయోస్తు. పరాభవనామ సంవత్సరం 2026లో వృషభ రాశి వారికి ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుంది, దీనికోసం ఏమైనా పరిహారాలు చేయాలా అని చెప్పి చూసుకుంటే, పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి లాభస్థానంలో శని గోచారం ఉండడం వల్ల ఆదాయ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కానీ గురు మరియు రాహు ప్రభావం వల్ల కొన్ని ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్త అవసరం. కాబట్టి సంపద నిలవడానికి కొన్ని శాస్త్రబద్ధ పరిహారాలు చేయడం మంచిది. ఎలా చేయొచ్చు? శుక్రగ్రహ శక్తి పెంచే పరిహారం. వృషభ రాశికి అధిపతియే శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం, తెల్ల పువ్వులతో ఆరాధన చేయడం, ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయడం. దీనివల్ల ధనయోగం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, ఆశించిన వాటికంటే ఎక్కువ ఉంటారు. సరే, మరి లక్ష్మీ కటాక్షం పెరగడానికి ఏం చేయాలి? ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కానీ, చక్కగా శ్రీ సూక్తంతో జపం కానీ, ప్రతి మహిళలకు పసుపు కుంకుమ వస్త్రదానాలు చేయడం వల్ల సంపద పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. మరి ధనాభివృద్ధికి ఏం చేయాలి అంటే, శుక్రవారం సాయంత్రం గృహంలో నెయ్యి దీపం వెలిగించండి. గృహంలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది, ఆర్థిక అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి, కుటుంబం సౌఖ్యంగా పెరుగుతుంది. మరి ఇంకొక పరిహారం ఉంది, గోపూజ చేసుకుంటే మంచిది. నెలలో ఒకసారైనా ఆవులకి ఆకుకూర, పండ్లు, కూరగాయలు అన్నీ కూడా ఇవ్వండి. అరటి పండ్లు లేదా పచ్చి గడ్డి ఇవ్వండి. గోపూజ చేయండి, ధనాభివృద్ధి పెరుగుతుంది, శుభయోగాలు కలుగుతాయి. మరి దీనికి ఏమైనా ప్రత్యేక మంత్రాలు ఏమైనా ఉన్నాయంటే, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః 108 సార్లు పారాయణం చేయండి. దీనివల్ల ధన ప్రవాహం అనేది పెరుగుతుంది, వ్యాపారంలో విజయం కలుగుతుంది. ఈ సంవత్సరం ఎక్కువ వృషభ రాశి వారికి భూమి, ఆస్తి, పెట్టుబడిలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి. కొత్త వ్యాపారాలు అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నాయి. శుక్ర అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఉంటే వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక స్థిరత్వం మరియు సంపద లభిస్తుంది. మరియు మీ యొక్క ధన ప్రవాహానికి ఏదైనా లోట్లు ఏమైనా ఉంటే దీనికి పరిహారాలు చేయడానికి ఏమైనా మేము తెలుసుకోవాలనుకుంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా దగ్గర చెప్పండి. మీ యొక్క జాతకంలో
సంపూర్ణంగా ఇప్పుడు మేము గోచార పరంగా చెప్తున్నాం కదా, మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసి చెప్పడం జరుగుతుంది. విజయవస్తు. ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆర్థికాభివృద్ధి మరి పరిహారాలు, లక్ష్మీ కటాక్షానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పరాభవ సంవత్సరంలో మిథున రాశి వారికి శని దశమ స్థానం ప్రభావం వల్ల కష్టపడి సంపాదించవలసినటువంటి కాలం. మీరు సంపాదన ఖచ్చితంగా నిలబడుతుంది. గురువు అనుకూలంగా ఉండడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి సంపద పెరగడానికి కొన్ని శాస్త్రీయబద్ధకంగా జ్యోతిష్యపరంగా కొన్ని పరిహారాలు ఉన్నాయి. బుధగ్రహ శక్తి పెంచే పరిహారం. మిథున రాశికి అధిపతి బుధుడు. చేయవలసిన పరిహారంలో ప్రతి బుధవారం గణపతి పూజ, సంకష్టహర చతుర్థి రోజు, నెలకు ఒకసారి సంకష్టహర చతుర్థి వస్తుంది కదా, ఆ సమయంలో సంకష్టి రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ ప్రదోష కాలంలో హోమాదులు, అభిషేక ఆరాధనలు అవన్నీ కూడా చేసేసి చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, అది ఒకటి చేయాలి. గ్రీన్ కలర్ డ్రెస్ ఎక్కువ వాడడం, అట్లీస్ట్ గ్రీన్ రిలేటెడ్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ చేయడం. ఓం బుధాయ నమః అని 108 సార్లు జపం చేయడం. దీనివల్ల ఏమవుతుంది? వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. మరి ధనాభివృద్ధి కోసం ఏం చేయాలి? దీనికి చేయవలసిందంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఆయనకి బుధుడికి అధిపతియే విష్ణుగా చక్కగా ఉన్నాడు కాబట్టి విష్ణు ఆరాధన. వీళ్ళుంటే ఒకసారి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోండి, లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విష్ణు దేవాలయకి వెళ్ళండి. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఆలయాల్లో పచ్చకర్పూరం లాంటిది ఇవ్వండి, చక్కగా ఇవ్వండి. పుష్పాలన్నీ కూడా ఇవ్వండి. దీనివల్ల ఏం లాభం వస్తుందంటే ధనయోగం పెరుగుతుంది, వ్యాపారంలో విజయం పెరుగుతుంది. సరే, మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి? శుక్రవారం సాయంత్రం ఇంట్లో నెయ్యి దీపం వెలిగించండి. ఆర్థిక అడ్డంకులన్నీ తొలగుతాయి, సంపద నిలవ ఉంటుందని కూడా చెప్పచ్చు. మరి ఏమైనా దాన ధర్మాలు ఏమైనా చేయాలంటే మిథున రాశి వారు చాలా శుభం చేయవలసిన విద్యార్థులకు పుస్తక దానం ఇవ్వండి, పేదలకు ఆహారాన్ని పంచండి. పుణ్యం పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది, ఏ విధమైనటువంటి ఆటంకాలన్నా కూడా ఉన్నా కూడా తొలగిపోతుంది. దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి మంత్ర జపాలు ఏమైనా ఉన్నాయా ఈ సంవత్సరం అంటే ప్రతిరోజు ఉదయం ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః 108 సార్లు ప్రతిరోజు చేయడం వల్ల సంపద పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఇవన్నీ చేస్తే పెరుగుతుంది, కానీ ఇవన్నీ చేయడానికి ఏం కావాలంటే మూలధనం, భక్తి. ఆ భక్తి ఉంటేనే మీరు కనెక్ట్ అవుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు, కొత్త వ్యాపారాలు ఆలోచించి ప్రారంభించాలి. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండి బుధగ్రహ అనుగ్రహం మరి లక్ష్మీ కటాక్షం ఉంటే మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక అభివృద్ధి మెండుగా ఉంటుంది. ఆశీర్వాదం. నీకు ప్రత్యేకించి నా జాతకంలో ఆర్థిక అభివృద్ధి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా గురుగారు ఈ గోచారం కాకుండా అంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో నెంబర్కి చెప్పారంటే మీకు ఆర్థిక అభివృద్ధి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని విశ్లేషించి చెప్పబడుతుంది. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి, లక్ష్మీ కటాక్షం ఎలా ఉంది, ఏమైనా పరిహారాలు ఉన్నాయా అని చూసుకుంటే పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం రావాలంటే ఓర్పు, నియమం అవసరం. గురు అనుగ్రహం వల్ల అవకాశాలు వస్తాయి, కానీ రాహు ప్రభావం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సంపద నిలబడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి జ్యోతిష పరిహారాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చంద్రగ్రహ శాంతి చేసుకోవాలి. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. చేయవలసింది ప్రతి సోమవారం శివాలయ దర్శనం, పాలాభిషేకం చేయడం, ఓం సోమాయ నమః లేదా ఓం నమ శివాయ ఈ రెండు కూడా పారాయణం చేస్తూ ఉంటే మంచిది. దీనివల్ల మనశ్శాంతి అనేది పెరుగుతుంది, ఆర్థిక నిర్ణయాలు స్పష్టత అనేది వస్తుంది. సరే, మరి లక్ష్మీ కటాక్షానికి ఏదైనా పరిహారం ఉందా అంటే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి పూజ చేయండి, పసుపు కుంకుమ దానం చేయండి, లేదా చండీ సప్తసతి పారాయణం చేయండి, లేదా చేయించండి, లేదా చండీ హోమం లాంటిది చేయించండి. సంవత్సరంలో ఒక్కసారైనా ఇక చండీ హోమం చేయించండి. దీనివల్ల ఏం జరుగుతుంది? శత్రునాశనం, ధనయోగం పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. మరి దీపారాధన చేయాలని చెప్పబడింది. ఏ దీపారాధన చేయాలి? సోమవారం మరియు శుక్రవారం నెయ్యి మరి ఇప్ప నూనెతో కలిపి దీపం వెలిగించాలని చెప్పబడింది. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థికమైనటువంటి అడ్డంకులన్నీ తొలగుతాయి, శుభయోగాలు కలుగుతుంది. ఈ సంవత్సరం ఏదైనా దానం చేయాలా అని అంటే ఉంది, దానాలు కూడా. పేదలకు అన్నదానం, గోపూజ చేయడం, గోవులకి ఇవన్నీ ఆకుకూరలు, పండ్లు అవన్నీ కూడా పెట్టడం. దీనివల్ల ఫలితం ఏముంటుందంటే సంపద నిలుస్తుంది,
కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, అందరిలో అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటుందా జపం చేసుకోవడానికంటే ఉంది. ఓం శ్రీం మహాలక్ష్మి నమః. ఓం శ్రీం మహాలక్ష్మి అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి, ధనాభివృద్ధి అవుతుంది. ఇంకొకటి, కర్కాటక రాశి వారు ఏం చేయాలంటే ఇంటి పూజా మందిరంలో దక్షిణ దిక్కులో కల్లుపు ఉంటుంది చూసారు, ఆ కల్లుపును పెట్టి ఒక దీపం పెట్టి ఆ దీపం యొక్క ముఖం ఉత్తర భాగంలో పెట్టి ఆ కుబేర దీపాన్ని కానీ వెలిగిస్తే కుబేర సంపద అనేది పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏదైనా ఈ పరిహారం ఏమైనా ఉంటుందో ఆర్థికమైనటువంటి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి. భూమి ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ ఖర్చులు నియంత్రించండి. పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. చంద్ర అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం, కుబేర కటాక్షం పొందడానికి కర్కాటక రాశి వారు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థికంగా స్థిరమైనటువంటి సంపదను పొందుతారు. విజయో. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆర్థికాభివృద్ధి కోసం పరిహారాలు, లక్ష్మీ కటాక్షానికి పరిహారాలు ఎలా ఉన్నాయంటే, పరాభవ నామ సంవత్సరంలో అష్టమ శని ప్రభావం వల్ల ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్త మాత్రం అవసరం. మీరు గట్టి పరిహారాలు చేసుకోవాల్సి ఉందండి. కష్టపడి సంపాదించిన ధనం నిలవాలంటే కొన్ని శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిహారాలు చెయ్యక తప్పదు. సూర్యగ్రహం శక్తి పెంచే పరిహారం, ఆయనకి చక్కగా ఆరోగ్యం బాగుండడానికి సూర్యగ్రహ పరిహారం చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం, ఉదయం సూర్యునికి అర్ఘ్యం నీళ్లు వదలడము, ఓం నమః సూర్యాయ నమః, ఓం భార్గవాయ నమః అని 108 సార్లు చెప్పడం గౌరవం పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతుంది. ఆదిత్య హృదయం ఎప్పుడు చెప్తూ ఉండండి. శని శాంతి పరిహారం, అష్టమ శని ప్రభావం తగ్గడానికి జరుగుతుంది. ప్రతి శనివారం శనేశ్వర ఆలయ దర్శనం, నల్ల నువ్వులతో ఉండ చేసినటువంటి దీపం వెలిగించడం, పేదలకు నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయడం ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయి, ఖర్చులు నియంత్రణగా ఉంటుందని ఉంది. మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏమైనా చేయాలా సింహరాశి వారంటే, ప్రతి శుక్రవారం మీ గడప దగ్గర పసుపు కుంకుమ పెట్టి తులసి దగ్గర దీపం పెట్టండి, ఇంట్లోనూ నెయ్యి దీపం వెలిగించండి, కుంకుమార్చన చేయండి. ధనాభివృద్ధి పెరుగుతుంది, సంపద నిలబడుతుంది. ఆదివారం సాయంత్రము నెయ్యి దీపం వెలిగించండి. ఆదివారం సాయంత్రం ప్రత్యేకించి 4:30 రావుకాలం ఉంటుంది. ఆ సమయంలో స్నానం చేసి చక్కగా తలస్నానం చేసి, స్త్రీ పురుషులు ఇరువురికండి, ఇది ఒట్టి ఆడవాళ్ళకే అనుకోకండి పరిహారం, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఎవరికైనా ఆ 4:30-6 గంటల సమయంలో దీపం వెలిగించండి. చక్కగా చాలా మంచిది. గోవులకి పేదవాళ్ళకి ఆకుకూరలు, పండ్లు, ఫ్రూట్స్ అన్నీ కూడా పంచండి. పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. ప్రత్యేక మంత్రం ఓం శ్రీం హ్రీం లక్ష్మీ నమః, ఓం హ్రీం శ్రీం లక్ష్మీ నమః అనేక మంత్రాన్ని 108 సార్లు చేయండి. సంపద పెరుగుతుంది, వ్యాపారంలో విజయాలు పెరుగుతాయి. ఈ సంవత్సరం సింహరాశి వారు పెట్టుబడులు జాగ్రత్త పెట్టాలి, అప్పులు తగ్గించాలి, వ్యాపార నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. సూర్య అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఉంటే సింహరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఆర్థికమైనటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, మీకు వివరాలన్నీ అందిస్తాం. విజయవస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందని తెలుసుకోబోతున్నాం. ముందుగా కన్యా రాశి మిత్రులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉత్తరా ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితం అని కూడా చెప్పచ్చు. జాక్పాట్ ఇయర్. ఈసారి 100కు 100 మార్కులు తెచ్చుకున్నటువంటి రాశులు ఏదైనా ఉందంటే అది కన్యా రాశికి చెప్పచ్చు. మరి ఇంకొక రాశి నేను కమింగ్లో చెప్తాను. ఈ సంవత్సరం మీకు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. శత్రువులపై విజయం సాధిస్తారు, పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు, విద్యలో అభివృద్ధి చెందుతారు. ఎంత బాగుందంటే ఆర్థికంగా ఆదాయం దినదిన ప్రవర్తమానం ఇంతింతే వటుడింతే దానింతే నభో ఇదికి అన్నట్టుగా దినదిన ప్రవర్తమానం ఎదుగుతూనే ఉంటారు. కానీ ఖర్చులు కూడా నియంత్రించాలి, తప్పదు. ఇంకా ఉద్యోగస్తులు ఉన్నారు చూసారా, ఎన్నో రోజులుగా ప్రభుత్వ ఉద్యోగంలో మాకు పర్మనెంట్ కాలేదు, పర్మనెంట్ అవుతుంది. నాకు ప్రమోషన్స్ కావాలి, వస్తుంది. నాకు ఇంక్రిమెంట్స్ కావాలి, వస్తుంది. నాకు మంచి రెస్పాన్సిబిలిటీ కావాలి, వస్తుంది.
కీ రోల్ కావాలి, వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ ఎక్కడెక్కడి నుంచి మార్పులు వస్తుందంటే బ్యూరోక్రాట్స్, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకైతే చాలా యోగం. ఆహార నియంత్రణ ఉండాలి. ఈ రోడ్ సైడ్ ఇలా అమ్ముతూ ఉన్నవన్నీ కొంచెం టెంప్ట్ అవుతుంటారు తినడానికి, జాగ్రత్త. అది అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే సంవత్సరం అంతా బాగున్నప్పుడు మీరు ఆ యొక్క ఫలితాన్ని పొందాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. వ్యవసాయదారులకైతే మంచి పంటలు పండబోతున్నాయి, చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఉన్నారు చూసారా, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. హస్త నక్షత్రంలో కొత్త అవకాశాలు, వ్యాపార అభివృద్ధి, ధనలాభం, ప్రజాక్షేత్రంలో యోగం. అన్ని నక్షత్రాల వాళ్ళకి రాజకీయ నాయకులకి యోగం అని చెప్పచ్చు. చిత్తా నక్షత్రం 1-2 పాదాలకి కీర్తి, కళారంగం అభివృద్ధి, కొత్త పరిచయాలు. ఇక్కడ కళారంగం అని చెప్పాను చూసారా, అది యాక్టర్స్గా ఉండొచ్చు, లేదా కళా పోషణలో ఉన్న వాళ్ళుగా ఉండొచ్చు. దాని తర్వాత మీడియా రంగం, అది ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా యోగం 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 అని చెప్పచ్చు. 5, 6, 8 అనే నంబర్లు మీకు అదృష్ట సంఖ్యలు. అదృష్ట రోజులు బుధవారం, శుక్రవారం. అదృష్ట రంగులు పచ్చ, ఆకుపచ్చ మరియు తెలుపు. ఇంకా మీకు ఏం పరిహారాలు ఉన్నాయి అంటే బాగుంది కదా టైం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువ శాతం కృతజ్ఞత చెప్పాలంటే దేవుడికి. బుధవారాల్లో గణపతి పూజ ప్రార్థన చేయండి. సంకష్టార చతుర్థి వ్రతం ఉండండి. విష్ణు సహస్రనామం పారాయణించండి. తులసికి నీళ్లు వేయండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళి నడిచి మొక్కుకొని తలనీలాలు ఇచ్చి సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. గురుగారు, మీ ద్వారా మనం వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. నేనేమంటున్నాను, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల దగ్గర సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిట్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా కొంచెం ఫలితం మాకు కావాలి గురుగారు, శీఘ్ర ఫలితం కావాలనుకుంటే ఒక 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి చండీ సప్తసతి హోమాదులు చేసి, సుదర్శన హోమం చేసి, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి సిద్ధంగా ఉంది. కావాల్సిన సంప్రదించండి. విజయోస్తు.